ఏంటి బావా ఈ మధ్య రావట్లేదు? కొత్త గుంటొచ్చిందా? టచ్ చేస్తే బాడీలో పవర్ పాస్ అయిద్దా? అవును బావా. రావాలనే ఉంది, కానీ నా పైనుడి పవర్ ప్రెషర్కి నా బాడీలో పవర్ లో వోల్టేజ్కి వెళ్ళిపోతుంది. అయినా నైట్ డ్యూటీలో గుర్తు చేయకే. అటు రాలేక ఇటు ఉండలేక. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. బండిదేవయ్య, నువ్వేనా ఈ అపార్ట్మెంట్కి వాచ్మెన్ వే? ఎక్స్క్యూజ్ మీ. వీడు నా అసిస్టెంట్. వాచ్మెన్ కి అసిస్టెంటా? నీ జీతం ఎంతరా? అయ్యా, తను నన్ను ఎవరో అనుకొని మాట్లాడుతున్నారు. నేను ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని. అలాగా? ఈ అపార్ట్మెంట్ కి సీసీ కెమెరాలు లేవా? వాచ్మెన్ కూడా లేడు? వాచ్మెన్ ఊటీకి పోయినాడు. సీసీ కెమెరాలు అమెరికాలో ఆర్డర్ చేసినా వస్తా ఉన్నాయి. యుఎస్ఏ నుంచి సీసీ కెమెరాలా? ఊరి నుంచి వాచ్మెన్ వస్తాడా? నీకులాగే ఉంది వ్యవహారం. పైన మోడర్న్, కింద ట్రెడిషన్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు వాచ్మెన్ని పెట్టించు. అట్నే సార్. ఇందాక అపార్ట్మెంట్లకు 4 బైకులు వచ్చాయి. ఎవరు వాళ్ళు? వాళ్ళు మన పిల్లకాయలే, అపార్ట్మెంట్ లో ఉంటారు. టేక్ కేర్. అట్నే సార్. చెవులు దుబ్బయ్యా, ఫోన్ మోగుతుండే వినిపించట్లా? అవంతా ఫోన్ మోగుతుంటే చెవులు గాని దొబ్బినాయంట్రా. గుడ్లు పెట్టుకుని చూస్తా ఉండవే. తీరా ఫోనా? హలో, ఎవరో? సెక్యూరిటీ ఏజెన్సీ నుండి. 1 minute సార్. సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ఫోన్ అంట. ఎడుదా పని చూసుకోబా. మేం చేసేది అదే. హలో సార్, మోసగారు నేనండి. మాటల తర్వాత ముందు వాచ్మెన్ సంగతి చెప్పాడా? రుద్ర అనే కొత్త వాచ్మెన్ కి మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చి పంపించాను సార్. ఈ పాటికే వచ్చుంటాడు. ఏంది కొత్త అంటుండవు? వాడికి అసలు విషయాలు తెలుసా తెలవదా? మీరున్నారు కదా సార్. చెప్పండి. సరేలే, నేను చూసుకుంటాను కానీ వాడిని తొందరగా పంపా. నా కింద మంట పెడుతుండారు ఈడ. ఈ పాటికి వచ్చుంటాడు చూడండి. గేట్ కాడ కుర్చీ ఉంటది గానీ దాంట్లో కూకో. మళ్ళీ వచ్చి నేను అన్ని విషయాలు చెప్తా. నాకు చాలా పని ఉండదు ఈడ.